అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఎండోమెంట్ ల్యాండ్స్ను యాక్షన్ లేకుండా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకని ఇంకా వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేదానికి 33 ఇయర్స్ లీజుకి ఇచ్చేదానికి వాళ్ళు ఈరోజు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే జియో ఇచ్చినారు. ఎండోమెంట్ ల్యాండ్స్ వితౌట్ యాక్షన్ ఇవ్వడం అనేదే ఇల్లీగల్. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఏదైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో ధార్మిక సంస్థలు దాన్ని స్పిరిచువల్ దానికి మాత్రమే ఉపయోగిస్తే వాళ్ళకు మాత్రం ల్యాండ్స్ ఫ్రీ ఇవ్వచ్చు అనేది ఒక హైకోర్టు కూడా చెప్పింది. కానీ ఏదైతే హైకోర్టు ఆర్డరు ప్రకారము ఇతరులకు ఎవరికి ఇవ్వకూడదు, అంటే సర్వీస్ చేసేదంటే వాళ్ళు ఏం సర్వీస్ చేస్తున్నారండి? నో ప్రాఫిట్ మోటివ్లో సర్వీస్ చేయడం అంటే నో ప్రాఫిట్ మోటివ్లో ఏం సర్వీస్ చేస్తున్నారని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? దానికి పారామీటర్ ఏంటి అనేది ఎక్కడా లేదు. దానికి కావాల్సిన పారామీటర్ ఏమంటే లోకేష్ బాబు గారికో లేకుంటే చంద్రబాబు నాయుడు గారికో బినామీ అయితే దట్ ఈస్ ద పారామీటర్ ఇవ్వడానికి, అంతకంటే ఏం లేదు. దాంట్లో దాదాపుగా ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ 4,65,000 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ మన రాష్ట్రంలో ఉంది. చాలా విలువైన భూములు ఉన్నాయి. వ్యవసాయం చేసే భూములు కొన్నింటే వ్యవసాయేతర ల్యాండ్స్, విలువైన ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి. కర్నూలులోనే తీసుకుంటే కర్నూలులో హార్ట్ ఆఫ్ ద టౌన్లో టెంపుల్ పక్కనే దాదాపు 4 ఎకరాలు ఉంది. మన బళ్ళారి చౌరస్తాలో దాదాపు 10 ఎకరాలు ఉంది. మొన్న 2 ఎకరాలు యాక్షన్ పెడితే సంవత్సరానికి 10 లక్షలు పోయింది. అది దాన్ని మీరు రేపొద్దున 50,000 రూపాయలకు 5 ఇస్తారు. విశాఖపట్నంలో 3,000 ఎకరాలు 3,000 కోట్లు విలువ చేసే 8 ఎకరాల ల్యాండు 99 పైసలకు ఇచ్చినటువంటి గవర్నమెంటు రేపొద్దున ఎండోమెంట్ ల్యాండ్ను పైసలకి ఇస్తారో, అణాలకి ఇస్తారో, బేడలకి ఇస్తారో తెలియదు. అటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్లు కావాల్సిన వాళ్ళకు అప్పచెప్పడం కాకుండా, అంటే ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్లను కూడా వాళ్ళకి ఇచ్చేదానికి ఇంకా టీటీడీ ల్యాండ్స్ ఏమన్నా మిగిలిస్తారా? 1,000 కోట్ల విలువ చేసే టీటీడీ ల్యాండ్స్ తిరుపతిలో ఉన్నాయి. ఈ జీవో దానికి కూడా వర్తిస్తుందా? అంటే తిరుపతిలో ఉండే ఎండోమెంట్ ల్యాండ్లు మీరు కొట్టేయడానికి పెట్టారా? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉంది. దాన్ని గవర్నమెంట్ ఏవైతే రికార్డులు లేనివి ఉన్నాయో దానిలో గవర్నమెంట్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది. ఎప్పుడో జమీందార్ నవాబులు ఇచ్చినటివి, వాళ్ళకంటే ముందు ఇచ్చినటోళ్ళు 500 సంవత్సరాలు 600 సంవత్సరాల కింద ఇచ్చిన దానికి అప్పుడు రికార్డులు ఉంటాయా? అప్పుడు ఎంఆర్ఓలు ఉన్నారా? తహసీల్దార్లు ఉన్నారా? ఎవరున్నారు? వాళ్ళకి రాసి ఇచ్చినారు. అవి వక్ఫ్ బోర్డు ల్యాండ్లలో ఎక్కినాయి. 1956లోనే వక్ఫ్ దాంట్లో జీవోలు ఎక్కినాయి. గజెట్ నోటిఫికేషన్లో వక్ఫ్లో గజెట్ నోటిఫికేషన్లో ల్యాండ్స్ ఉన్నాయి. దానిని ఇప్పుడు దానికి రికార్డు తీసుకురండి, లేకుంటే మా గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ముస్లిం ల్యాండ్స్ మీద పడినారు, స్టేట్ గవర్నమెంట్స్ ఏమో టెంపుల్ ల్యాండ్స్ మీద పడినారు. వాళ్ళు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అయితే వీళ్ళు ఎండోమెంట్ ల్యాండ్. ఇది ఎక్కడి న్యాయం? అంటే స్పిరిచువల్కి ఉండేటువంటి ల్యాండ్స్ ఎవరికి ఉండకూడదనే. ఇది మాత్రం చాలా దారుణం. దాదాపుగా ఎంతో విలువైన ల్యాండ్లను 33 ఏళ్ళకి ఇస్తామంటున్నారు ఫ్రీగా. అంటే పైసలకు రూపాయలకి ఇచ్చేస్తారు. అవే ల్యాండ్స్ యాక్షన్ ఎందుకు పెట్టడం లేదు ఇన్ని సంవత్సరాలు? మీరు యాక్షన్ పెట్టండి, కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. 1,000 కోట్ల రూపాయలు టెంపుల్లకు వస్తాయి. ఈరోజు చాలా టెంపుల్లకు
చాలా విలువైన ఆస్తులు ఉండి కూడా ధూపదీపం నైవేద్యాలు పెట్టే దానికి కూడా వాళ్ళకి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ దాని యాక్షన్ పెట్టి ఆ లీజ్ అమౌంట్ ఆ టెంపుల్కి ఇస్తే టెంపుల్ డెవలప్ చేయండి. మీ బినామీలకు ఇచ్చుకోనికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు సింహాచలంలో 1000 ఎకరాల ల్యాండ్ ఉంది సింహాచలం టెంపుల్కు. దాంట్లో దాదాపుగా 2000 ఎకరాల పైన కబ్జాలు అయినాయి. అది కాకుండా దాదాపుగా 10,000 ఎకరాలు ఉంది. అంటే ఆ 10,000 ఎకరాలు ఎకరా తక్కువ వేసుకుంటే 8-10 కోట్లు పోతుంది. అంటే దానిలోకి ఎసురు పెట్టినారా మీరు తీసుకోవడానికి? ఏదో ఒక బినామీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేసే బినామీని పెట్టుకోండి. అట్లంటే నాది కూడా ఉంది, ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఉంది. మేము 25 సంవత్సరాల నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో నో ప్రాఫిట్లో చేస్తున్నాం. నాకు ఇస్తారా అన్న ఒక 50 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ అడిగితే? నిజంగా నేను ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు మరి, ఆయన ఏదో చెప్తాడు దాన్ని, సనాతనవాదినని. సనాతనవాది అంటే మరి ఎండోమెంట్ ల్యాండ్లను ధార్మిక సంస్థలకు కాకుండా సర్వీస్ మోటివ్ కింద ఉండేటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ అన్ని ఇస్తుంటే, అంటే ఎండోమెంట్ ల్యాండ్ అంటే ఆ ప్రాపర్టీ ఎవరిది? సంబంధిత దేవునికి. టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామిది, సింహాచలం పొలాలంటే నరసింహస్వామిది, శ్రీశైలంలో సంబంధించిన పొలాలంటే శివునికి సంబంధం. ఇటువంటి అంటే దేవుని పొలాలు దేవుని ఆస్తిని ఇష్టం వచ్చినట్టు పంచుతుంటే మన సనాతనవాది గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? మీరు సనాతనవాది కదా, టెంపుల్ ల్యాండ్స్ని కాపాడండి, దేవుని ప్రాపర్టీని కాపాడండి. ఈరోజు మైనార్టీలు వాళ్ళ వక్ఫ్ ల్యాండ్లు గవర్నమెంట్ వాళ్ళ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి వక్ఫ్ ల్యాండ్లను కేంద్ర ప్రభుత్వము రికార్డు లేని గవర్నమెంట్ తీసుకుంటానంటేనే కేవలం ముస్లిం సమాజం అంతా ఈరోజు అజిటేషన్స్ చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. మరి హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీ ఎట్టికి వచ్చిందే ఏమని కొద్ది వాళ్ళు పంచుకోనికి? దుర్మార్గంగా చేస్తున్నారు. నేను ధార్మిక సంస్థలకు కానీ హిందూ మత పెద్దలకు కానీ వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, దేవుని ప్రాపర్టీని కొల్లగొట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జీవో తీసుకొని వచ్చింది. దీని మీద ప్రతి హిందువు, దేవుడి మీద భక్తి ఉండేటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాలి, పోరాటం చేయాలి. ఆల్రెడీ ధార్మిక సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీన్ని ఈ జీవోను అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్గా మేము ప్రొసీడ్ కావడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. దైవభక్తి ఉండే వాళ్ళందరూ దేవుని ప్రాపర్టీని కాపాడుకోవడానికి మనమందరం కూడా, హిందువులందరూ కూడా ముందరికి రావాలి, దీన్ని వ్యతిరేకించాలి, అవసరమైతే పోరాటం చేయాలి. వాళ్ళు మైనార్టీస్ ఏ రకంగా అల్లా ప్రాపర్టీ ఇది మీరు దీని మీద ఒప్పుకోమన్నారో ఆ రకంగానే హిందువులు కూడా పోరాడాలి. పోరాటానికి మనకేం శక్తి లేదా? ఎందుకు పోరాడకూడదు? దేవుని సొమ్ము అప్పనంగా పంచుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా? రేపొద్దున వీళ్ళందరూ ల్యాండ్స్ రూపాయికు 10 రూపాయకు తీసుకొని పోతారు. ఆ దేవాలయాలలో మెయింటెనెన్స్కి ఎవరు డబ్బులు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్లో ఇచ్చేదానికి గవర్నమెంట్కు జీవో లేదు. ఈరోజు నేను బీజేపీ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. మాది హిందుత్వ పార్టీ అంటారు, పొద్దున్నేసే గుళ్ళు గోపురాలు తిరుగుతారు మోడీ గారు. మేము అయోధ్యలో రామాలయం కట్టామంటారు. మరి మీరు ఇంత హిందుత్వవాది అయినప్పుడు మీ అలయన్స్లో ఉండేటువంటి పార్టీ, మీ కూటమిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత దుర్మార్గంగా దేవాలయాల ఆస్తులను కొట్టేయడానికి వాళ్ళు ఈరోజు జీవో తీసుకొని వస్తూ ఉన్నారంటే మీ బీజేపీ తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ
మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎందుకు మీరు విమర్శించడం లేదు? దీన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? అంటే మీరు చెప్పేది కూడా ఇంతవరకు చెప్పేది మీరంతా కూడా బోగస్సేనా? సమాధానం బీజేపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే మీరు ఈ జీవోను ఆఖరుకు క్యాబినెట్లో పెడితే జీవోను గురించి క్యాబినెట్లో మినిస్టర్లు సపోర్ట్ చేస్తారా లేదనేటువంటి అనుమానంతో జీవో తీసుకొని వస్తున్నారంటే దొడ్డిదారిలో జీవో తీసుకొని వస్తున్నారా మీరు? అంటే మీ క్యాబినెట్ మినిస్టర్ల మీద కూడా మీకు నమ్మకం లేదా? క్యాబినెట్ మీటింగ్ పెట్టి చేసేంత టైం కూడా లేదా? ఇదేమన్నా అర్జెంటా, ఎమర్జెన్సీ? వరదలు వచ్చి మునిగిపోతుందా లేదంటే కరోనా వచ్చి ప్రజలు చచ్చిపోతున్నారా? అంటే అంత అర్జెంటుగా దొడ్డిదారులు దోచుకోవడానికి జీవో తెస్తున్నారా? ఇదైతే చాలా దుర్మార్గం. హిందూ సమాజానికి దేవాలయ ఆస్తులను దోచుకోవడానికి మీరు దేవాలయాలు దేవునికే ద్రోహం చేస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నా. దీన్నైతే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. దేవుని సొమ్మును ఎట్లా కాపాడాలనో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు బాగా తెలుసు. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి అగెనెస్ట్గా కోర్టులో కోర్టులో కేసు వేసినామో అలాగే ఈ దేవాలయ భూములు దోచుకోవడానికి మీరు తెచ్చినటువంటి జీవో మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో కేసు ఫైల్ చేసి న్యాయ పోరాటం చేస్తుంది. దాన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మీరేదో మహానాడు పెట్టి మేము అది చేసినాం ఇది చేసినామని ప్రజలకు మోసపు మాటలు చెప్పడం కాదు. మీరు రేపు సూపర్ 6 గురించి పల్లెలలో పోండి, ప్రజలు అడుగుతారు. ఈరోజు ప్రజలకు కనీసం చేతులు రొటేషన్ లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మీరు చేసేటువంటి మోసాలను మీరు ప్రజలకు ఆ రోజు ఎన్టీ రామారావును మీరు వెన్నుపోటు పడిచి ఈరోజు ముఖ్యమంత్రి ఎట్లయినారో మళ్ళీ 24లో ముఖ్యమంత్రి కావడానికి ప్రజలకు చేయలేనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచినారు. కాబట్టి వెన్నుపోటు దినంగా రేపు 4వ తేదీ కూడా దీని మీద చేస్తున్నాం. ఆ 4వ తేదీ ప్రోగ్రాంలో ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ని మీరు కొట్టేసే దాన్ని కూడా మేము వ్యతిరేకంగా దాంట్లో ఆ 4వ తేదీలో దాంట్లో కూడా గల్లం విప్పుతామనేది తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.